Hey people, what's up? Welcome back to my channel, Chatterbox Vanilla. So, ఏంటి పొద్దున్నే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నాకు కూడా చాలా పొద్దునే టైం 5 o'clock అవుతుంది. పాటికి నేను రెడీ అయిపోయి వ్లాగ్ షూట్ చేస్తున్నా అంటే మీరే అర్థం చేసుకోవాలి. సో thumbnail లో పెట్టినట్టు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మొత్తం ఈ డీటెయిల్డ్ గా ఈ వ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ దాని ఆ ఒక్క విషయమే కాదు, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ మా తమ్ముడి బర్త్డే సెలబ్రేషన్స్, నేను విజయవాడ వదిలేసి వెళ్ళిపోవడం, మా అమ్మమ్మని మీట్ అవ్వడం, అండ్ మా తమ్ముడికి యూకేలో ఏం జరిగింది, ఎలా జరిగింది, అండ్ ఎలా సేఫ్ గా ఉండాలి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్, నేను విజయవాడ వదిలేసి వెళ్ళిపోవడం ఇన్ ద సెన్స్ లైక్ నేను తీసుకున్న హాలిడేస్ అయితే అయిపోయినాయి. నా మెయిన్ పర్పస్ విజయవాడ రావడం ఏంటంటే మా తమ్ముడిని మీట్ అవ్వడానికి. సో మా తమ్ముడు వాళ్ళు ఏలూరులో ఉంటారు. సో కొన్ని డేస్ నేను విజయవాడలో ఉండి అలాగే ఏలూరు వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. బట్ కొన్ని కారణాల వల్ల ఎక్కువ రోజులు విజయవాడలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఏలూరు వెళ్తున్నాము. నేను అమ్మ ఇద్దరం కలిసి ఏలూరు వెళ్తున్నాము. సో తమ్ముడు అంటున్నాను, ఏలూరు అంటున్నాను, ఎవరు అని అనుకుంటున్నారా? సో ఎవరు అంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, అంటే మమ్మీ వాళ్ళ అక్క కొడుకు. సో వాడికి యూకేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్లాగ్ లో ముందు కూడా. అండ్ అసలు వాడు ఎలా ఉన్నాడు, ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి అని కూడా వాడితోనే చెప్పిస్తాను. ఎలా సేఫ్ గా ఉండాలి అని కూడా వాడే మనకి చెప్తాడు. ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ చూస్తున్న వాళ్ళకి. అట్లీస్ట్ ఒక్కరికి కాకపోయినా లైక్ ఇద్దరికి ఎవరికో ఒకరికి యూజ్ ఉంటది అని చెప్పి నేను ఈ వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు అసలు ఇన్సిడెంట్ తెలిసిన రోజైతే ఫుల్ ఏడ్ చేశాను అనమాట. అసలు ఎందుకు కొట్టారు ఏంటి అని చెప్పి నాకు లిటరలీ చాలా లేట్ గా తెలిసింది. సో ఆ రోజు చాలా ఏడ్ చేశాను, వీడియో చూశాను, లైక్ ఇంకా తట్టుకోలేకపోయాను. సో ఆ రోజు నుంచి లిటరలీ వెయిటింగ్ వాడు ఎప్పుడు ఇండియా వస్తాడా అని చెప్పి. సో వాడు ఆల్రెడీ ఇండియా వచ్చేసాడు, నేనే లేట్ గా వెళ్తున్నాను. 15 days మేబీ 10 days అవుతుందేమో బట్ ఇండియా వచ్చేసి. సో ఈ వ్లాగ్ షూట్ చేసేసి ఈ వ్లాగ్ పోస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 15 days అవుతుంది వాడు ఇండియా వచ్చేసి. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్ వ్లాగ్. సో అన్ని డీటెయిల్ గా చెప్తాను ఏంటి ఎవరు ఏంటి అని చెప్పి. అండ్ ఈ వ్లాగ్ షూట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే ఇవాళ మదర్స్ డే. సో వీడియో చూస్తున్న మదర్స్ కి, ప్రతి ఒక్క మదర్ కి హ్యాపీ మదర్స్ డే. మమ్మీకి కూడా ఇంకా విష్ చేయలేదు, విష్ చేసేస్తాను. మమ్మీ రెడీ అవుతుంది. నేనైతే ఈ లోపు వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. నా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళట్లేదు, ఏలూరు నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్తున్నా. అండ్ చూసారు కదా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. హెయిర్ అయితే కట్ చేసుకున్నా అని చెప్పి. మా ఇంట్లో పెద్ద రియాక్షన్ ఏమీ లేదు, ఎందుకంటే ఇది వరకు కూడా చాలా సార్లు అలాగే చేసుకుని షాక్లు ఇచ్చాను. అంటే హెయిర్ కట్ ఎందుకు చేయించుకున్నా అని అంటే ఫుల్ డ్రై అయిపోయింది హెయిర్. సో పార్లర్కి వెళ్ళి స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయమంటే ఆల్మోస్ట్ చాలా డ్రై అయిపోయింది, డ్యామేజ్డ్ ఉంది. ఒక 2 to 3 inches కట్ చేయించుకోండి. కట్ చేయించుకున్న తర్వాత స్ప్లిట్ ఎండ్స్ అన్ని అందులో పోతాయి అండ్ లైట్ గా లేయర్స్ తీస్తామని చెప్పారు. నేనైతే లిటరలీ చాలా ఇయర్స్ తర్వాత హెయిర్ కట్ చేయడం జరిగింది. సో నాకైతే నచ్చింది. బట్ ఇలా ఉండదు కదా హెయిర్ స్ట్రైట్ గా స్మూత్ గా. చూద్దాం ఎలా ఉంటుందో. ఐ హోప్ త్వరగా పెరిగిపోతుంది అని చెప్పి, ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ తిడుతున్నారు ఎందుకు హెయిర్ కట్ చేయించుకున్నావు అని చెప్పి. సో దట్స్ ఇట్. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ ని కంటిన్యూ చేసేస్తున్నాను. సో ఈ వ్లాగ్ మేబీ 1 or 2 days కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే బిట్స్ గా నేనైతే వ్లాగ్ ని షూట్ చేస్తున్నా ఇవాళ. అండ్ మెయిన్లీ మా అమ్మమ్మని అయితే కలుస్తున్నాను, మా అమ్మమ్మని కూడా చూపిస్తాను. నాకైతే చాలా ఇష్టం మా అమ్మమ్మ. అయితే చాలా ఇయర్స్ అయిపోతుంది మా అమ్మమ్మని కలిసి. సో ఇప్పుడైతే ఇంకెందుకు లేట్, ట్రైన్ టైం కూడా అయిపోతుంది. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. చివరి వరకు చూడండి, ఇందులో చాలా ముఖ్యమైన డీటెయిల్స్ కొన్ని ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో నేను మమ్మీ అయితే ట్రైన్ లో స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే విజయవాడ నుంచి ట్రైన్ లో వచ్చాము, మేము ఏలూరు కూడా రీచ్ అయిపోయాము. సో ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. నేనైతే లిటరలీ చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇది వరకు అయితే నేను స్కూల్లో, ఇంటర్లో, బీటెక్ లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ గా వచ్చేదాన్ని. నాకు కొన్ని రోజులు సెలవులు ఇచ్చినా, లైక్ 1 or 2 days ఇచ్చినా సరే నేను వీళ్ళ ఇంటికి వచ్చేసేదాన్ని. సో వీళ్ళింటికి లేదంటే వైజాగ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడమే నాకు ఈ 2 places తప్పించి నాకు చిన్నప్పటి నుంచి ఇంకో ప్లేస్ నాకు తెలియదు. సో ఫైనల్లీ వచ్చేసాను. మా అన్నయ్య మా తమ్ముడు ఏరియాని అడిగితే నిద్రపోతున్నారని చెప్పింది మా పెద్దమ్మ. సో లోపలికి వెళ్ళి వాళ్ళని లేపేశాను. ఇది వరకు నేను పడుకుంటే మా అన్నయ్య మా తమ్ముడు ఫుల్ నన్ను పడుకొనిచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు నేనెందుకు ఊరుకుంటా, నేను కూడా లేపేద్దామని చెప్పి నేను కూడా లేపేశాను. సో మా అన్నయ్యను
మా తమ్ముడు ఇక్కడైతే లేచారు. సో నేను వచ్చాను అని చెప్పి వాళ్ళకి చెప్తున్నా. నేనైతే లిటరలీ వాళ్ళని చాలా 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 డేస్ తర్వాత చూస్తున్నా. సో ఫ్రెష్ అయిపోయి నేను మా అన్నయ్య కలిసి మా తమ్ముడికి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి ఇంటి దగ్గర ఉన్న 7th Heavenకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఆ రోజు మే 13th మా తమ్ముడు బర్త్డే. అండ్ ఆ రోజు ఏపీలో ఎలక్షన్స్ జరగడం వల్ల చాలా షాప్స్ తక్కువగా ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ 7th Heavenకి వచ్చాము. సో మార్నింగే వచ్చి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ అలాగే మే 13th మదర్స్ డే కూడా వచ్చింది. సో మా అమ్మమ్మకి, మమ్మీకి, పెద్దమ్మకి ముగ్గురికి కలిపి కూడా కేక్ కట్ చేపిద్దామని అనుకున్నాం. సో అందుకే ఫస్ట్ అయితే వాళ్ళ ముగ్గురు కోసం ఒక కేక్ తెప్పించేసాము. సో ఆ కేక్ తీసుకొని వచ్చాగానే ఫుల్ దాహం వేసింది అనమాట. ఎండాకాలం కదా, ఆంధ్రాలో ఎండలు దంచుతాయి కాబట్టి మా అన్నయ్య నాకు చల్లగా కొబ్బరి బొండం కొట్టేసి ఇచ్చాడు. సో ఇవి వాళ్ళ తోటలో కొబ్బరి బొండాలు అనమాట. సో చాలా నీళ్ళు ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే చాలా చాలా ఇష్టము కొబ్బరి బొండం. సో అట్లా ఈ మండుటి ఎండలు చల్లగా కొబ్బరి నీళ్ళు తాగితే భలే ఉంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము మొత్తం అందరం రెడీ అయిపోయి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మా అమ్మమ్మ కూడా ఏలూరు దగ్గరలోనే ఉంటారు. సో మా అమ్మమ్మని మీట్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్లీ మా అమ్మమ్మ దగ్గరికి కూడా వచ్చేసాము. మా అమ్మమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనైతే సైడ్కి నుంచొని ఉన్నాను. బట్ మా అమ్మమ్మ చూసారా, మా అమ్మమ్మ ఎక్స్ప్రెషన్ అబ్బా అసలు గోల్డెన్ ఎక్స్ప్రెషన్ అదైతే. సో నేను ఇక్కడ మా తమ్ముడిని అడుగుతున్నాను అనమాట, నీకు అసలు యూకేలో ఏం జరిగిందో చెప్పు అని చెప్పి. బట్ మా తమ్ముడు అయితే చెప్పడానికి రెడీగా లేడు. ఎందుకంటే లైక్ అది జరిగిపోయింది కదా ఎందుకు అని చెప్పి చెప్తున్నాడు. సో బేసికల్లీ ఏమైంది అంటే మా తమ్ముడు తన పార్ట్ టైం జాబ్ ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్తున్నప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫుల్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేసి ఉన్నారంట. సో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళు ఇండియన్ అని చెప్పి టార్గెట్ చేసి మా తమ్ముడిని కొట్టడం అవన్నీ జరిగినాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బట్ భయం వేస్తుంది కాబట్టి మనం ఇన్వాల్వ్ అయితే మనల్ని కూడా కొడతారు అన్న భయంతో వాళ్ళ ఫ్రెండ్స్ రాలేకపోయారు. అందుకే మా తమ్ముడిని అయితే చాలా బాగా కొట్టేశారు. అంటే చాలా చాలా బాగా కొట్టారు. ఆ వీడియో అవన్నీ నేను ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయలేను ఈ వీడియోలో. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్క ఫారెన్లో చదువుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్లీజ్ బీ సేఫ్. మీరు ఎక్కడికైనా వెళ్తే ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు ఎవరైనా చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కాంటాక్ట్లో ఉండండి. ఎందుకంటే మా తమ్ముడిని అలాగే సేవ్ చేసింది. మాకు తెలిసిన ఒక అమ్మాయి అక్కడే ఉండడం వల్ల రత్న వల్ల మా తమ్ముడు అక్కడ ఉండగలిగాడు. మా అన్నయ్య చాలా ట్రై చేశాడు వీసాకి. బట్ వీసా అయితే రిజెక్ట్ అయిపోయింది. ఎందుకంటే లైక్ ఈ మధ్యన ఫేక్ డాక్యుమెంట్స్ లేకపోతే ఫేక్గా చెప్పి అట్లా యూకే వెళ్ళిపోతున్నారు అని చెప్పి మా అన్నయ్య వీసాను కూడా స్టాప్ చేసేసారు. సో మా తమ్ముడు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టారు యూకేలో. బట్ ఎందుకు రిటర్న్ తీసేసుకున్నారు అని అంటే మా తమ్ముడు మళ్ళీ అక్కడే చదువుకోవాలి అని చెప్పి రిటర్న్ అయితే తీసేసుకున్నారు. ఇంకా ఇదిగోండి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళతో ఇలాగా మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కొబ్బరి బొండం తాగాలనిపిస్తుంది. అంటే మా తమ్ముడిని ఈసారి కొట్టమన్నాను. వాడి స్టైల్ చూసారు కదా, కొట్టడం స్టైల్. సో ఇంకో కొబ్బరి బొండం తాగేశాను. ఈ లోపు మా తమ్ముడు ఏం చేశాడంటే నా కోసం యూకే నుంచి కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడు. ఆ గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నాడు అనమాట. చూడు ఎలా ఉన్నాయని చెప్పి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఫారెన్ నుంచి ఏమైనా తెప్పించుకున్నాను అంటే వీడి దగ్గర నుంచే. సో వాడు నా కోసం ఒక పర్ఫ్యూమ్ తీసుకొచ్చాడు. పర్ఫ్యూమ్ అయితే అద్దరిపోయింది. సో పర్ఫ్యూమ్తో పాటు జాకెట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు యూకే నుంచి. సో నాకు అన్నీ ముందుగానే పిక్స్ పంపించాడు. సో పంపించినప్పుడు నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడైతే ఇంకొక పర్ఫ్యూమ్ ఏదో టెస్టర్ పర్ఫ్యూమ్ ఉంది. సో దాని స్మెల్ అయితే చూస్తున్నాను. నాకు తెచ్చిన పర్ఫ్యూమ్ బ్రాండ్ అయితే నాకు నిజంగా గుర్తులేదు. ఈ వీడియో కూడా నేను ఆల్మోస్ట్ మేలో షూట్ చేశాను. బట్ నేను పోస్ట్ చేసేది ఆగస్ట్లో. సో చాలా మంత్స్ అయిపోయింది కదా, నాకు అంత ఐడియా లేదు. బట్ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే చాలా బాగుంది. సమ్ లైక్ క్యాండియర్ గోల్డ్ అండ్ సంథింగ్ ఏదో ఉంది, నాకు అసలు ఐడియా లేదు. సో మా తమ్ముడిని కూడా పర్ఫ్యూమ్ కొట్టుకొని చూడమంటున్నా. వాడు కూడా చాలా బాగుంది స్మెల్ అని చెప్పాడు. తర్వాత నాకైతే జాకెట్ కూడా అడిగాను. ఇప్పుడు లైక్ వింటర్ సీజన్ వస్తుంది కదా అని అడిగాను. సో నా కోసం అయితే బ్యూటిఫుల్ జాకెట్ నాకైతే చాలా 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 నచ్చింది ఈ కలర్. సో ఈ కలర్ నాకు ఆల్రెడీ ముందే చూపించాడు. ఈ కలర్ తీసుకోరా అని అడిగితే నేనే తీసుకోమన్నా. బట్ లైట్ కలర్ మాసిపోతుంది అన్న భయం ఉంది. కానీ నాకైతే లిటరలీ కలర్ చాలా నచ్చింది. అండ్ ఇది అయితే చాలా హెవీగా ఉంది. అంటే యూకేలో అక్కడికి చలి తట్టుకునే అంత జాకెట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మెటీరియల్ అక్కడలాగా ఉంది. బట్ నేను అది వేసుకోగానే నాకు మొత్తం ఉక్కబోసేసింది అనమాట. చాలా టైట్గా అనిపించింది. బట్ నాకైతే జాకెట్ చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత మేమేం చేసామంటే అట్లా మేము బయటికి వెళ్ళామన్నమాట. మా తమ్ముడు నేను గోశాలకు వెళ్ళాము. సో గోశాలలో ఆవులకి ఫుడ్ పెడదాము అని చెప్పి వెళ్ళాము. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్.
సో మా తమ్ముడు అట్లా పెడుతూ ఉన్నాడు, నేను వీడియో తీస్తున్నా. నాకైతే చాలా భయం, నాకు పెట్టాలని చాలా ఉంటుంది, బట్ ఏంటంటే అవి ఏమైనా చేస్తాయేమో అన్న భయంతో నేను అసలు పెట్టను. బట్ నేనైతే చూస్తూ ఉండిపోయాను. మా తమ్ముడు పెట్టు పెట్టు అన్నాడు, కానీ నాకైతే చాలా భయము. ఇంకా అలా అక్కడ ఫుడ్ పెట్టేసి ప్రదక్షిణాలు చేసేసి ఇంటికైతే వచ్చేస్తున్నాం అన్నమాట, రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. సో చాలా డేస్ తర్వాత ఇలా హ్యాపీగా స్పెండ్ చేశాను వీళ్ళతో టైమ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఫారెన్లో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో మా తమ్ముడికి ఇవాళ జరిగింది, రేపు పొద్దున మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అలా జరగచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాటర్ బాక్స్ వెన్నెల. పక్కనే గంట ఉంటుందని టంగమని ముగించారనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. టేక్ కేర్, బాయ్.